ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మాఘపురాణం 9వ అధ్యాయం. గంగాజల మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహాత్మ్యము గురించి వివరిస్తాను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకై సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపాడు. అట్లనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రాన్ని దాటాడు. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకున్నారు. స్త్రీలు తమ మనోవాంఛాలను ఈడేర్చుకున్నారు. కనుక పూజలందు శివపూజ పవిత్రమైంది. అట్లనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎట్లనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టిదియో అయినందుననే సర్వపాపహరమైనది. గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలం గురించి చెప్పుబోవునది ఏమనగా, ఏ నీళ్లను కాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సును చల్లుకొనిచో ఆ నీళ్లు గంగాజలంతో సమానమవుతాయి. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమని తెలుపుతూ గంగాజల మహాత్మ్యుని గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించాడు. కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు. బ్రాహ్మణ కన్యల యువకుని అందం చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించాడు. అంతా కన్యల కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచములు అగుదురు కాక అని ప్రతిశాపమిచ్చటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటాలకై పెనుగులాడుకుంటూ ఉన్నారు. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవును అని అడిగారు. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించనుచు వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ 4 యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహాత్మ్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేశాడు. అతని భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమెకు దేవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది. ఆమెను విడిచిపెట్టి గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచు విశ్వామిత్రుడున్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీకంటగా చూసింది. ఆమె అందానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచున్నారు. ఆ దృశ్యంను చూసి మండిపడుచు తపస్వి అయి ఉండి కూడా ఇలా కామదృష్టి కలవాడు అయినందున నీకు కోతి ముఖం కలుగుగా కాని విశ్వామిత్రుని పాషాణమై ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖము కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామ వాంఛనకులోనే నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే, లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయింది. పూర్వరూపం నందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. రేపు 10వ అధ్యాయంతో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.